హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరా కార్తిక్ ఛానల్. లెట్స్ గో విత్ ఫ్లో ఫ్రెండ్స్. నేను సడన్గా డిసైడ్ అయ్యి ఇండియాకి రావాలని వచ్చేసాను ఫ్రెండ్స్. కువైట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. కొంచెం భయంగా ఉంది. నేను ఎలా వచ్చానో అది మీకు కావాలంటే కామెంట్లో పెట్టండి. అని నేను కూడా చెప్తాను. ఎయిర్పోర్ట్కి వచ్చాను. చూసారు ఎంతమంది జనాభా ఉన్నారు. నేను వచ్చింది ఎయిర్ ఇండియా ఇండిగో ఫ్లైట్ 1:15కి ఫ్లైట్. అది చాలా టెన్షన్తో వచ్చి ఎట్టో దేవుడి దేవాల ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయి ఫ్లైట్లో కూర్చున్నాను. ఫ్లైట్లో కూర్చొని ఎయిర్ హోస్టెస్ అంతా కొంచెం సర్దుతా ఉన్నారు సామాన్లన్నీ. అవన్నీ సర్ది ఇంకా ఫ్లైట్ లేస్తే చాలా చూద్దామని అనుకుంటున్నాను. నేను ఇంకా నా రెండు ఫ్లైట్లు నాటి నేను కువైట్ టు హైదరాబాద్ టు రేణుగుంట వచ్చాను. ఇది కువైట్ ఎయిర్పోర్ట్. ఇదంతా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. కానీ ఈ దేశంలో డబ్బు ఉందండి, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఏం కోసం దానికి డబ్బు కోసం వచ్చాము. ఆ డబ్బు మన ఇండియాలో ఉండి కూడా కష్టపడి చేసుకోవచ్చు అని నేను ఇక్కడికి డిసైడ్ అయ్యి వచ్చాను. దానికోసం కొంచెం పోరాడుతూ ఉన్నాను. ఈ కువైట్లో అంతా తెలిసిందే కదా మీకు ఎంత ఉంటుందో. అంతా నీకు కొంచెం ఇంట్లో పని చేసి నేను సలూన్ అని పని చెప్పి నాకు ఇంట్లో పని అన్నీ చెప్తా వచ్చారు. ఇంక అయిపోయింది. ఇంకా ఫ్లైట్ పైకి లేచింది. కువైట్ చూడాలంటే రాత్రి పూట అండి, అందంగా ఉంటుంది. లైటింగ్ అంతా డే టైంలో కూడా బాగానే ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది అందరికీ. చూసారా కువైట్ పైకి లేస్తూ ఉంటే ఫ్లైట్ చిన్నగా లేదు. లొకేషన్ అంతా ఒకే రౌండ్ మొత్తం సిటీ అంతా చూసుకొని ఇంకా నేరుగా వచ్చేయాలని వచ్చేసాను. మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు నేను ఇటు కువైట్కి వచ్చేది. ఇది చూసారా కువైట్ ఏరియా లోపల లైటింగ్ ఎలా ఉందో, ఎంత అందంగా. చిన్న దేశమే కానీ చాలా అందంగా ఉండే స్టేడియం చూసారా. ఇది నాకు తెలిసి ఇది 6th నెంబర్ రోడ్డు కాడ ఉండే స్టేడియం ఇది. చూడండి కొంచెం బాగా మొత్తం ఫ్లైట్ అంతా చూసుకొని వచ్చాను. నేను వచ్చే పరిస్థితి ఏంటంటే వేరేది. మీకు మొత్తం దాని గురించి చెప్పాలంటే కొంచెం కామెంట్ పెట్టండి. నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా ఇట్లా పక్క వచ్చే సముద్రం సైడ్కి వచ్చేసాను. ఇంకా సముద్రం సైడ్ చూసుకొని అంతా నా ఛానల్ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్